రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తోందన్నారు కాంగ్రెస్ నేతలు. రైతులకు రుణమాఫీ చేశామని, అర్హులందరికీ పథకాలు అందిస్తామని చెప్పారు. జూబ్లీహిల్స్ బైపోల్తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. నేతల మధ్య విభేదాలు సర్దుకుంటాయన్నారు హస్తం లీడర్లు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పర్యటన ఖరారైంది. జూలై 4న హైదరాబాద్లో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఖర్గే సభ విజయవంతంపై కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్. సభకు భారీగా జన సమీకరణ చేయాలని లీడర్లకు దిశానిర్దేశం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు పార్టీ నేతలు సన్నద్దమవ్వాలన్నారు మహేష్ కుమార్, పొన్నం. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం మీద వారు మాట్లాడతారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, మంత్రులతో పాటు కేసీ వేణుగోపాల్ గారు, మీనాక్షి నటరాజన్ గారు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పాల్గొంటారు. పార్లమెంటు నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెంచారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఒక్కో లోక్సభ నియోజకవర్గానికి ఉపాధ్యక్షుడితో పాటు 3 ప్రధాన కార్యదర్శులను అపాయింట్ చేశారు. ఆదిలాబాద్ కు ఎంపీ రఘువీర్ రెడ్డి, పెద్దపల్లికి గాలి అనిల్ కుమార్, నిజామాబాద్ కు బల్మురి వెంకట్, కరీంనగర్ కు నాయిని రాజేందర్ రెడ్డిని వైస్ ప్రెసిడెంట్లుగా నియమించారు. అటు సికింద్రాబాద్ ఎంపీ సెగ్మెంట్ కు ఝాన్సీ రెడ్డి, నల్గొండకు మామిండ్ల శ్రీనివాస్, వరంగల్ కు సత్యనారాయణను అపాయింట్ చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు ఎమ్మెల్యే దాన నాగేందర్. ప్రభుత్వ పథకాలే పార్టీని గెలిపిస్తాయని చెప్పారు. ఇప్పటికే తాను ఉప ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడానన్నారు. అభ్యర్థి ఎంపిక విషయం పార్టీ చూసుకుంటుందన్నారు దానం. ఎన్నికల్లో తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం. ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితిలో ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల వల్ల చాలామంది ఆకర్షితులై ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తప్పకుండా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ విజయం. ముఖ్యమంత్రి గారు ఏ క్యాండిడేట్ని నిర్ణయించినా, ఎవరిని ప్రకటించినా జూబ్లీహిల్స్లో మాత్రం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. రాజకీయాలకు అతీతంగా అర్హులైన నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రజా సమస్యలపై నిబద్ధతతో పనిచేసేవారినే సర్పంచులు, ఎంపీటీసీలుగా గెలిపించుకోవాలన్నారు. నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండలం అంతంపేటలో పర్యటించారు. తొలి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. గ్రామంలో అర్హులైన వారికి 2వ జాబితాలో ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటారని హామీ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి. మరోవైపు వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. కొండా మురళి ఇష్యూపై ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, నాగరాజు, ఎమ్మెల్సీ సారయ్యతో పాటు సీనియర్ నేతలు మరోసారి భేటీ అయ్యారు. క్రమశిక్షణ కమిటీకి మురళి తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. షోకాజ్ నోటీసు ఇస్తే వెళ్లి నన్నెవరూ పిలవలేదని అంటున్నాడని విమర్శించారు. మరోవైపు వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల ఇష్యూ క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఓపిక, సహనం, అనుభవం ఉన్న నాయకుడు క్రమశిక్షణ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారని మీడియా చిట్ చాట్లో చెప్పారు. ఈ కమిటీ అన్ని అంశాలకు పరిష్కారం చూపిస్తుందన్నారు.